నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. నేను 1/2 kg చికెన్ లివర్ని తీసుకున్నాను. ఇందులో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలపాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొన్ని ఉల్లిగడ్డల్ని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ లివర్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకోవాలి. ఆయిల్లో 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి.
10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కర్రీ రెడీ అయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.